నమస్తే అండి అందరికీ. ఈసారి కలెక్షన్స్ మాత్రం ఒక హై రేంజ్‌లో అద్దిరిపోయాయి అసలు. ఏ దానికి అదే యూనిక్‌గా ఉంది. అండ్ బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువ. మీరు ఎక్స్‌పెక్ట్ గూడా చెయ్యరు. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు బయట కొనడం గూడా ఆపేస్తారు ట్రస్ట్ మీ. అండ్ నేను వీళ్ళ దగ్గర నుంచి ఒక 2, 3 వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ నుంచి వాళ్ళ కలెక్షన్స్ నచ్చి ఒక అమ్మాయి ఆర్డర్ గూడా చేసుకుంది. అది గూడా నేను మీకు ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతకీ కలెక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా వీడియోస్ చేశాను. అండ్ నేను గోల్డ్ అంతా అక్కడే చేపించుకున్నాను. ఏది కొన్నా అక్కడే గత 5 ఇయర్స్ నుంచి కొంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ జ్యువెల్లరీస్ అడ్రెస్ మొత్తం లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా మన కలెక్షన్స్ అన్నీ చూసేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్రెష్ న్యాచురల్ పీచ్ మూన్ స్టోన్ ఆర్ జెమ్ స్టోన్ కార్వింగ్ పంకిన్ షేప్ బీడ్స్ అంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పంకిన్ బీడ్స్ అన్నమాట. అండ్ ఈ పంకిన్ బీడ్ సైజ్ వచ్చేసి 6-9 ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ క్వాలిటీ. అండ్ జెమ్ స్టోన్ అని కూడా అంటుంటారు. లైక్ జైపూర్ సైడ్ గానీ అలా. మోస్ట్‌లీ పంకిన్ బీడ్స్ అంటారు. అండ్ ఈచ్ లైన్‌కి మనకి పైన పార్ట్ ఏదైతే ఉందో నెక్ దగ్గర అక్కడ ఫ్రెష్ వాటర్ పర్ల్స్‌తో 2 లైన్స్ యాడ్ చేశారు. చాలా బావుంది కాంబినేషన్, కలర్ కాంబినేషన్. పంకిన్ బీడ్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక మంచి ఇయర్ రింగ్స్. వీటిని పెయిర్ అప్ చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి మంచి బేబీ పింక్ అండ్ వైట్ పర్ల్స్ విత్ సఫైర్ బీడ్స్ అన్నమాట. సఫైర్ బీడ్స్ అని అంటారు. లేదు అనంటే జెమ్ స్టోన్ బీడ్స్ అని కూడా అంటారు. వీటి సైజ్ వచ్చేసి మనకి 4x6 to 9.5 ఉంటుంది. మనకెప్పుడైనా సరే ఈ సఫైర్ బీడ్స్ అండ్ జెమ్ స్టోన్ బీడ్స్ ఏ కలెక్షన్ అయినా సరే వెయిట్ హెవీగానే ఉంటుంది. అండ్ లుక్ వైజ్ అయితే చాలా ఎలిగెంట్ ఉంటుంది. అండ్ ప్రీమియంకి ఇంకా ఒరిజినల్‌కి ఇంకా ఫస్ట్ పీస్‌కి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది ఏదైనా ప్రీమియం క్వాలిటీ రియల్ బీడ్స్ అన్నమాట. అండ్ మనకి కంప్లీట్‌గా 3 లైన్స్ ఇచ్చారు. అండ్ సారీ, నేను కాస్ట్ అడగడం మర్చిపోయాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కనుక్కొని చెప్తాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ది బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ వైట్ రౌండెడ్ కల్చర్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. చాలా చాలా ఇష్టం కదా అందరికీ. నాకైతే చాలా ఇష్టం. అండ్ దీని సైజ్ వచ్చేసరికి 11-12 ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్. ఎలాంటి డ్రెసెస్ మీదకైనా సరే శారీస్ కానీ లేకపోతే ఐదర్ పట్టు శారీస్ కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ ఏ దాని మీదకైనా సింపుల్‌గా చాలా బావుంటుంది. పిల్లలకైనా ఎవరికైనా. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక సింపుల్ నీట్ నెక్ పీస్ చౌకర్ అండి. చూడ్డానికి చాలా బావుంటుంది ఇది గూడా. అండ్ వేసుకుంటే గూడా చాలా బావుంటుంది లుక్. అండ్ మధ్యలో మనకి లాకెట్ వచ్చేసరికి కర్వ్డ్ స్టోన్ ఇచ్చారు. అండ్ కింద మనకి హ్యాంగింగ్ వచ్చేసి సౌత్ సీ పర్ల్ ఇచ్చారు. అండ్ చుట్టూ సౌత్ సీ పర్ల్స్ ఫాలోడ్ బై సీజెడ్ రూబీస్ అన్నమాట. అండ్ గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసరికి ఇది కూడా ఎవరికైనా కావాలంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను కనుక్కొని చెప్తాను. బికాజ్ పక్కన కస్టమర్స్ ఉన్నారు. సో దట్ నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఈ కలెక్షన్ చేస్తున్నాననమాట. అందుకే నేను అన్నీ అడగలేకపోయాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 6 గ్రామ్స్ మాత్రమే గోల్డ్ ఇందులో. 6 గ్రామ్స్‌కి ఇంత మంచి నెక్ పీస్ డిజైన్ చేశారు. కింద మొత్తం ఆనెక్స్ బీడ్స్ ఇచ్చారు. పైన మొత్తం సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. చాలా చాలా బావుంది. ఇది చూసేదానికన్నా వేసుకుంటే లుక్ బావుంటుంది అని చెప్పాను కదా! ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను. ఈ లుక్ చూడండి ఎంత బావుందో. లైక్ మనం ఎలాంటి డార్క్ కలర్ శారీస్ అయినా సరే, లైట్ కలర్ శారీస్ అయినా సరే, ఏ దాని మీదకైనా సింపుల్‌గా పెయిరప్ చేయొచ్చు. చాలా చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇది పర్సనల్లీ నాకు చాలా చాలా ఇష్టం ఈ సెట్ అంటే. ఎందుకనంటే ఏ దాని మీదకైనా చాలా బావుంటుంది. ఐదర్ లెహెంగా, శారీస్ ఏ దాని మీదకైనా సరే. ఇవన్నీ మంచి ఎమరల్డ్ గ్రీన్ సానెక్స్ జెమ్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ 5 లేయర్స్ ఇచ్చారు మనకి. ఇది కంపల్సరీ అట్‌లీస్ట్ 5-6 లేయర్స్ అయితేనే దీని లుక్ తెలుస్తుంది. గ్రీన్ ఆనెక్స్ జెమ్ స్టోన్స్ అంటారు. అండ్ మనకి ఈజీగా వేసుకోవచ్చు. అండ్ లైట్ ఇన్ వెయిట్. అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ యూ రిచ్ లుక్ అనమాట. అండ్ లెంత్ కూడా స్టాండర్డ్ సైజ్ ఉంటుంది. అంటే బీడ్స్ లెంత్ అంటున్నా నేను. క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంటుందనమాట. అండ్ ఈ లుక్‌ని ఫినిష్ చేయడానికి నేను ఒక మంచి విక్టోరియన్ స్టడ్‌తో పేరప్ చేస్తున్నాను. ఎంత బాలీవుడ్ లుక్ వచ్చింది కదా! చాలా బావుంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 4000 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంత బావుంది కదా! చాలా చాలా బావుంటుంది. అండ్ ఏ కలర్ శారీస్ మీదకైనా చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా బావుంటుంది. అంటే ఇది మనకి 3 లైన్స్‌తో వస్తుందనమాట. అంటే మీరు చూసుంటారు ఆల్రెడీ మనకి ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఇది.
అండ్ మనకి హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ ఎమరల్డ్ ట్రే డ్రాప్స్ అంటారు. లేదంటే డ్రాప్ షేప్డ్ ఎమరల్డ్స్ అని అంటారు. అవి మనకి లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది ఈ వీడియోలో. బట్ మంచి డార్క్ గ్రీన్‌లో ఉంటుంది. అండ్ దాని షైనింగ్ కూడా చాలా బావుంటుంది. ఏంటంటే మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్ లుక్ ఇస్తుందనమాట. చాలా నీట్‌గా ఎలిగెంట్ ఉంటుందండి. చూసేదానికన్నా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా! చూడండి ఎంత నీట్‌గా ఉందో. అండ్ ఈ సెట్ వచ్చేసి ఓన్లీ వుమెన్స్‌కే కాదు మెన్స్‌కి కూడా చాలా బావుంటుంది. లైక్ అంటే వాళ్ళకి ఎథనిక్ వేర్ ఉంటుంది కదా! లైక్ మంచి కుర్తా సెట్స్ అలా వెడ్డింగ్‌కి ఏసుకుంటారు కదా! వాటి మీదకి కూడా ఇది చాలా బావుంటుంది. బాగా సూట్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 7,000 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇది అందరికీ తెలిసిన సెట్ అండ్ అందరి ఫేవరెట్ కూడా. అండ్ ఎప్పటినుంచో ట్రెండ్ అవుతున్న సెట్ ఇది. అండ్ గ్రీన్ స్క్వేర్ బ్రెస్ట్ ఎమరల్డ్స్ అని అంటారు. లేదు అని అంటే నేచురల్ స్టోన్ బీడ్స్ అంటారు. లేదు అంటే ఎమరల్డ్ స్టోన్స్ అని కూడా అంటారు. వాట్ ఎవర్. ఈ ఎమరల్డ్స్ అంటే లైక్ గ్రీన్ ఎమరల్డ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ చాలా చాలా బావుంటుంది. అండ్ అన్ని బీడ్స్ కలెక్షన్‌లో మనకి ఎమరల్డ్ స్టోన్ బీడ్స్ చాలా చాలా బావుంటాయి. అండ్ లుక్ కూడా చాలా బావుంటుంది. హెవీ వెయిట్ ఉంటుంది. అండ్ సౌత్ సీ పర్ల్స్‌తో కంబైన్డ్ అయ్యి ఉన్నాయి కదా! ఇంకా ఇంకా లుక్ చాలా బావుంటుంది. అండ్ ఏ శారీస్ మీదకైనా కూడా ఇది మంచి లుక్ ఇస్తుంది. ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది నాకైతే. అండ్ సారీ నేను దీని కాస్ట్ కూడా అడగలేకపోయాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నేను కనుక్కొని మరి మీకు రిప్లై ఇస్తాను. అండ్ మనం గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ జ్యువెలరీతో మనం ఏ శారీ పేరప్ చేసినా ఔట్‌స్టాండింగ్ ఉంటుంది కదా! అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి కంప్లీట్ ఆనెక్స్ బీడ్స్ అండి ఇవన్నీ. అండ్ ఇవన్నీ గూడా యాంటిక్ బీడ్స్ అంటారు. ఆనెక్స్ యాంటిక్ బీడ్స్ 3 లేయర్స్ వచ్చాయి మనకి. మనకి గ్రీన్ కలర్ ఆనెక్స్ బీడ్స్ విత్ పీచ్ కాంబినేషన్‌తో తీసుకున్నారు. అండ్ చాలా బావుంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్స్ అన్నీ ఎమరల్డ్స్ అండ్ ఆనెక్స్ బీడ్స్ అండ్ పర్ల్స్ మొత్తం గ్రీన్ కాంబినేషన్‌లో తీసుకొస్తున్నాను. ఎందుకనంటే బీడ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే కలర్ ఏంటంటే లైక్ పింక్ లేదంటే ఎక్కువ గ్రీన్. అందుకని సో, ఇవాళ కలెక్షన్స్ మొత్తం బీడ్స్ కలెక్షన్స్ అండ్ అక్కడక్కడ మనకి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ చూపిస్తాను. నార్మల్‌గా కలెక్షన్స్ చూపిద్దామని వస్తున్నాను. ప్రతి దాంట్లో ఏదో ఒకటి నచ్చుతుంది తీసుకొనెళ్తున్నాను. దాంట్లో ఇది ఒకటి. ఈ ఈ జ్యువెలరీ సెట్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చాలా బావుంది గదా! మంచి కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. అండ్ ఇదంతా మనకి ఆనెక్స్ బీడ్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ అండ్ టులిప్స్ బీడ్స్. మనకి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదంతా ఆనెక్స్ బీడ్స్ అనమాట. అండ్ మనకి ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది టులిప్స్ బీడ్స్ అంటారు. అండ్ అక్కడక్కడ మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. 3 లైన్స్ ఇచ్చారు. చాలా బావుంది. నాకు చూడగానే చాలా నచ్చింది. అండ్ గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 6 గ్రామ్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ పంకిన్ బీడ్స్ జ్యువెలరీ సెట్ అనమాట ఇది. నేను ఫస్ట్‌లో చూపిచ్చాను పీచ్ కలర్ పంకిన్ బీడ్స్. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను గ్రీన్ కలర్‌లో ఇది. అక్కడ మధ్య మధ్యలో మనకి ప్రతి పంకిన్ బీడ్స్‌కి మధ్యలో మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. చాలా బావుంది ఇది గూడా. అండ్ చాలా సింపుల్‌గా బావుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే. అండ్ ఎందుకు కొన్నిటికి కాస్ట్ చెప్తున్నాను అనంటే ఇవన్నీ కొంచెం స్పెషల్ అంటే ఆర్డర్డ్ పీస్ అనమాట. కొంతమంది స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. మాకు ఈ బీడ్స్‌తో కావాలి అని చెప్పేసి. దాంట్లో గోల్డ్ ఏముండదు. గోల్డ్ ఏదైతే ఉందో దాని నెట్ వెయిట్ చెప్తున్నాను. మిగతాది కాస్ట్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి దీని గురించి నేను చెప్పడం కాదు. ఆంటీ ఏం చెప్పిందో నీకు నేను చెప్తాను. ఆంటీ వెళ్ళగానే ఇది చూపించిందనమాట. ఇది నా దగ్గర బాగా సేల్ అవుతుంది అని చెప్పేసి. అంటే చూపించింది. బిల్స్ కూడా చూపించింది. ఎంత సేల్ అవుతుంది అని చెప్పేసి. ఏంటి దీంట్లో స్పెషాలిటీ అని నేను చూసాను. బట్ వేసుకుంటే నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బీడ్స్ వచ్చేసరికి హైడ్రోస్పెరికల్ క్రిస్టల్ బీడ్స్ అంటారంట. జస్ట్ 1 ఎంఎం టు 2 ఎంఎం వరకి మాత్రమే ఉంటుంది. లైట్ గోల్డ్ కలర్ విత్ వైట్ పర్ల్ కాంబినేషన్‌లో ఇచ్చారు. మనకి ఇంచుమించు 5-6 లైన్స్ ఉంటుంది ఇది. దీని కాస్ట్ కూడా కమెంట్స్‌లో అడగండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కనుక్కొని చెప్తాను. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సెట్ విత్ ఆనెక్స్ బీడ్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఓన్లీ 8 గ్రామ్స్ మాత్రమే గోల్డ్ ఉంటుంది. చాలా చాలా బావుంది ఈ సెట్ గూడా. చాలా సింపుల్‌గా ఉంది. అండ్ మనకి యెల్లో ఫినిషింగ్ ఆనెక్స్ బీడ్స్ వచ్చాయి కాబట్టి మనకి లుక్ గూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అంటే మంచి గ్లో వస్తుంది మనకి ఫేస్‌కి. అంటే ఏ కలర్ కాంబినేషన్ శారీస్‌కైనా ఇది బాగా సూట్ అవుతుంది. యెల్లో బీడ్స్. అండ్ మీకు దేనికైనా సరే వీళ్ళు ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసిస్తారు. వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ బీడ్స్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. మీకు కావాలి అని అనుకుంటే నేను వాళ్ళ నంబర్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసైనా మీరు అడగొచ్చు.
అండ్ నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసరికి ఓన్లీ మనకి 9 గ్రామ్స్‌లో మాత్రమే ఉంది. ఇది మనకి పింక్ ఎమరల్డ్ జెమ్ స్టోన్స్‌తో వస్తుంది బీడ్స్. అండ్ మనకి అక్కడక్కడ సౌత్ సీ పర్ల్స్‌తో పేరప్ చేశారు. మంచి జెర్మ్ స్టోన్ బీడ్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందసలు. అండ్ వేసుకుంటే కూడా చాలా చాలా బావుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో అసలు. అంటే మనకు ఒక్కొక్కసారి డార్క్ జెమ్ స్టోన్ బీడ్స్ కూడా చాలా బావుంటాయి మనకి. అంటే మన స్కిన్ టోన్‌కి చాలా బావుంటుంది. లైక్ మీడియం కలర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బావుంటుంది. అండ్ నెక్స్ట్ బీడ్స్ కలెక్షన్ వచ్చేసరికి మంచి న్యాచురల్ పర్పుల్ క్వార్టర్స్ బీడ్స్ అంటారు. విత్ త్రిబుల్ ఏ గ్రేడ్ బీడ్స్ అని కూడా అంటారు. లేదు అనంటే జెర్మ్ స్టోన్ టైనీ బీడ్స్ అంటారు. వీటి సైజ్ వచ్చేసరికి ఓన్లీ 2-2.5 మాత్రమే ఉంటుంది. లుక్ మాత్రం సింప్లీ సూపర్బ్ ఉంటుందసలు. కాస్ట్ నేను మళ్ళీ కమెంట్స్‌లోనే చెప్తాను కనుక్కొని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ అగైన్ బ్యూటిఫుల్ ఆనెక్స్ బీడ్స్ కలెక్షన్. పైన మొత్తం మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. కింద హ్యాంగింగ్ అంతా ఆనెక్స్ బీడ్స్. ఓన్లీ 7 గ్రామ్స్ మాత్రమే గోల్డ్. ఇది కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఈసారి నేను అన్నీ వేసుకొని చూపిస్తున్నాను ఓపికగా. ఎందుకనంటే నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా ఈ కలెక్షన్ చూసాను. బట్ నాకెందుకో సరేలే నెక్స్ట్ టైమ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ వేరే వాళ్ళ కలెక్షన్స్ చూసాక అర్థమైంది. ఇవి వేసుకుంటే కూడా ఇంత బావుంటాయా అని చెప్పేసి. అందుకే ప్రతీదీ వేసుకొని చూపిస్తున్నాను. చూసారు గదా! ఎంత సింపుల్‌గా, నీట్‌గా ఉందో అసలు. అంటే ఒక్క సింపుల్ జ్యువెలరీతో లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ చూపిస్తున్నాను. ఇంతకి నేనొచ్చిన పర్పస్ ఏంటో మీకు తెలీదు కదా! నేను గాజులు చేపిద్దాము మమ్మీకి అని జెప్పేసి ఇక్కడికొచ్చాను. అండ్ కొన్ని కలెక్షన్స్ చూసాను. బట్ ఇది నేను ఫైనలైజ్ చేసుకున్నాను. మమ్మీ వాళ్ళకి ఇలాంటి గాజులు చాలా బావుంటాయి నీట్‌గా. సో, ఒకసారి మీకు గూడా చూపిస్తున్నాను. 7 తులాస్ పడుతుంది ఈ గాజులకి. అండ్ మంచి వెయిట్ ఉన్నాయి. అండ్ మంచి డిజైన్ గూడా చాలా బావున్నాయి. వేసుకుంటే గూడా దాని డిజైన్ చాలా డీటెయిలింగ్‌గా బాగా తెలుస్తుంది అని జెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరేమంటారు? బావున్నాయా? లేదా? ఒకసారి కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో ఆంటీ దగ్గర మంచి మంచి లైట్ వెయిట్‌లో ఇయర్ రింగ్స్ ఉంటాయి. వాటి కోసం గూడా వచ్చాను మా కూతురు కోసం. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సింపుల్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఓన్లీ 1.7 గ్రామ్స్ మాత్రమే. కింద డ్రాప్ వచ్చేసి సౌత్ సీ పర్ల్ ఇచ్చారు. జస్ట్ హ్యాంగింగ్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బావున్నాయి కదా! అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ కింద హ్యాంగింగ్ ఎమరల్డ్స్ ఇచ్చారు విత్ సౌత్ సీ పర్ల్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసరికి చాలా చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. అండ్ మనకైనా పిల్లలకైనా చాలా బావుంటుంది. విత్ కెంపు స్టోన్స్ అంటే రూబీ స్టోన్స్ పైన ఫ్లోరల్ అంతా. అండ్ కింద మంచి ఎమరల్డ్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. అండ్ నెట్ వెయిట్ నేను కనుక్కొని చెప్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఇదొచ్చేసరికి ఒక చిన్న బూటాలు ఓన్లీ 4 గ్రామ్స్ మాత్రమే ఉంది. పైన మొత్తం సీజెడ్ స్టోన్స్ కింద ఒక చిన్న బూట ఇచ్చారు. కింద గోల్డ్ డ్రాప్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ 3.8 గ్రామ్స్ మాత్రమే. పికాక్ స్టైల్ డిజైన్ వచ్చింది. పిల్లలకైతే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఓన్లీ 5 గ్రామ్స్ మాత్రమే ఇది. అండ్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోవచ్చు. బట్ స్టిల్ రన్నింగ్‌లోనే ఉంది. కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు. ఇది కూడా ఆర్డర్‌లోనే ఉంది. చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇవి మనం ఎప్పటినుంచో చూస్తున్నాము. ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇది ఎవర్ గ్రీన్ అసలు. అంటే ఈ డిజైన్, ఈ మోడల్ ఏదైనా సరే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏదైనా సరే అంటే వీళ్ళు మెజర్ చేస్తేనే వాటి వెయిట్ తెలుస్తుందంట. అంటే అండ్ ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ప్రతీదీ డీటెయిల్‌గా కనుక్కొని చెప్తాను. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. థాంక్ యూ.